సంగారెడ్డి జిల్లా పట్టంచెరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అసెంబ్లీ వద్ద ప్రారంభించిన అనంతరం పట్టంచెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఈ రోజు 2 గ్యారంటీ పథకాలను ప్రారంభిస్తున్నట్లు, అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల ఉచిత వైద్య పథకాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. తీసుకురా, మీరే తీసుకున్నారు. మీరు చూడండి, పక్కన తింటే పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సోనియా గాంధీ గారిని ఏదైతే తెలంగాణ ఇచ్చిందో ఆమెకు కృతజ్ఞతగా ఈరోజు యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలందరూ కూడా మరి ఈరోజు 10 సంవత్సరాల తర్వాత వాస్తవాలకు వచ్చి నిజాలు తెలుసుకొని మరి ఈరోజు సోనియమ్మ రుణం తీసుకోవడానికి మరి ఈరోజు అందరు కూడా పట్టం కట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మా అందరి తరఫు నుంచి కూడా పటాన్చేరు నియోజకవర్గ పార్టీ తరఫు నుంచి కూడా మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, మరి దామోదర్ రాజనరసింహ గారికి, మరి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఏదైతే 6 గ్యారంటీలు మేము ఏదైతే మేనిఫెస్టో పెట్టుకొని ప్రజలలో తీసుకెళ్ళామో మరి అందులో భాగంగానే మరి ఈరోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మరి ఉచితమైనటువంటి మహిళలకి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో వస్త్రసౌకర్యం మరి అది ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మరి మా అందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, చాలా ఆనందపడుతూ ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలలో మరి వారు ఎక్కడ ప్రయాణించినా మరి ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పించిందని వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు. కాబట్టి మరి మహిళలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా మరి ఉచితమైనటువంటి బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోమని చెప్పి ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం కుటుంబ సభ్యులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో మరి అందులో మొట్టమొదటిగా మొదలుపెట్టడం జరిగింది మహాలక్ష్మి పథకం. మరి మిగతా 5 పథకాలు కూడా మరి 100 రోజులలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు తీసుకురాబోతూ ఉంది. మరి ఖచ్చితంగా మేమందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులమందరం కూడా మరి యావత్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి గడపకు ప్రతి ఒక్క ఉన్నటువంటి అర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేరేంత వరకు కూడా
మేము బాధ్యత తీసుకొని వాళ్ళందరూ కూడా చేరవేస్తామని చెప్పి ఈ పథకాలు అన్ని విధంగా మేమందరం కూడా వారికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈరోజు మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే మరి 10 లక్షల రూపాయలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో మరి అది కూడా ఈ రోజు నుంచి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి మిగతా ఉన్నటువంటి పథకాలు కూడా అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఎవరు అధైర్యపడకండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట ఇచ్చి మాట మీద నిలబడేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు వచ్చినటువంటి వారం రోజులలో మరి ఈరోజు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, ఈ పథకాలన్నీ కూడా మొదలుపెట్టింది. 100 రోజులలో మిగతా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చబోతూ ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు మేమందరం కూడా పటాన్చేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి చెందేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.